తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి వన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెదవేగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సాయికోటి స్తూపం ఇక్కడ నిర్మించారు. మొత్తం 27 స్తూపాలలో ఇదే మొదటిది. ఈ స్తూపం యొక్క ఎత్తు 100 అడుగులు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 22 స్తూపాలు, తెలంగాణ రాష్ట్రంలో 2, కర్ణాటక రాష్ట్రాల్లో 3 స్తూపాలు నిర్మించారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రశాంతమైన వాతావరణంలో వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భక్తి భావాలను కలిగిస్తుంది. ఈ స్తూపం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు విశేషమైన పూజలు హోమాలు నిర్వహించి చివరి రోజైన ఫిబ్రవరి 15వ తారీఖున తెరుస్తారు. సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు మాత్రమే స్తూపాన్ని తాకవచ్చు. మిగతా రోజుల్లో స్తూపాన్ని తాకరాదని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఆలయాన్ని పెదవేగి గ్రామం నుండే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా విశేషంగా భక్తులు సాయినాథుని దర్శించి తరిస్తున్నారు. చూశారుగా, ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమంలో పెదవేగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని యొక్క ఆలయం విశిష్టత గురించి, తిరిగి మరొక ఆలయ విశిష్టతను గురించి మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.